హాయ్ అండి. ఈరోజు సోషల్ సైన్స్ సాంఘిక శాస్త్ర రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ 8th క్లాస్ అండి. సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్, అకాడమీ టెక్స్ట్ బుక్. ఈ బుక్ నుంచి ఆల్మోస్ట్ 4 చాప్టర్స్ అయితే ఫుల్గా కంప్లీట్గా చెప్పిన్నానండి. టెక్స్ట్ బుక్ బేస్డ్ అనమాట. ఈ చివరి పారాగ్రాఫ్ తీసుకొని మనకి అందులో టెట్ డిఎస్సికి ఎలా ఇచ్చారు, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి మ్యాక్సిమం కవర్ చేశానండి. ఈరోజు 5th లెసన్ అయినటువంటి పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అని ఉన్నాయి కదా. ఇండస్ట్రీస్ ఈ చాప్టర్లో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే ఏమంతా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏమి లేవు. సో నెక్స్ట్ పేజ్ టర్న్ చేస్తాను. సో పేజ్ నెంబర్ 98 అండి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లో. సో ఈ పేజ్ నుంచి ఫ్రెండ్స్ ఈ సెకండ్ పారాగ్రాఫ్ కంటే వచ్చే ముందు ఇక్కడ పరిశ్రమల్లో యాజమాన్యం గురించి ఇచ్చారు కదా. 4 ఉన్నాయి ఫ్రెండ్స్. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు ప్రైవేటు, ప్రభుత్వ లేదా పబ్లిక్, ఉమ్మడి రంగం, సహకార రంగాలుగా వర్గీకరిస్తారన్నారు కదా. ఇందులో లాస్ట్ చూసారా, నేను ఆ పారాగ్రాఫ్ నుంచి రాస్తున్నాను చూడండి. కార్పొరేటివ్ అని ఆనంద్ అండ్ సుధా డైరీస్ అని ఉంది చూసారా. ఇది ఇప్పుడు ఈ న్యూ టెక్స్ట్ బుక్లోనే కాదు ఫ్రెండ్స్, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా అప్పుడు సోషల్ స్టడీస్లో ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఉండేది. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఎక్స్టెండ్ చేశారంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ సిలబస్లోనే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం సిలబస్లో కూడా ఇంక్లూడ్ చేశారు ఇది. అలాగే జాయింట్ ఇండస్ట్రీస్లో మారుతి లిమిటెడ్, అలాగే గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, అలాగే స్టీల్ అనమాట, స్టీల్ అథారిటీస్. ఇవన్నీ దేనికది మీరు సెపరేట్ చేసుకోవాలి. ప్రైవేట్ రంగ పరిశ్రమలు, అలాగే ఉమ్మడి ఏవి, అలాగే మన గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏవనేది, వీటిపైన టెట్లో ఒకసారి బిట్ అయితే అడిగి ఉన్నారు ఫ్రెండ్స్. మెయిన్గా చెప్పాక కార్పొరేటివ్ అదేంటంటే ఆనంద్ అండ్ సుధా డైరీస్ అనమాట. నెక్స్ట్ దీనిపైకి వద్దాము. ఈ పిక్చర్ ఇచ్చారు కదా, ఫుడ్ మఖానా అంటారు, ఫూల్ మఖానా అంటారు కదా ఫ్రెండ్స్. ఆహార ఉత్పత్తి దశలు. దీంట్లో గోర్గోన్ గింజ అంటే తామర పువ్వు ఫ్రెండ్స్. తామర పువ్వు యొక్క గింజలు ఉంటాయి కదా, అవి వైట్ కలర్లో ఉంటాయి కదా. ఈ మధ్య డీమార్ట్స్ వాటిలో ప్యాక్ చేసేస్తున్నారు కదా, ఫుల్ మఖాన్ అంటారు. చాలా కాస్ట్ ఉంటాయి కూడా. వాటి యొక్క ఫుడ్ స్టేజెస్ అనమాట మనల్ని కనుక్కోమని, ఉత్పత్తి దశలు అనమాట. అది ప్యాకింగ్ నుంచి, అవి సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సింపుల్గా దాని నుంచి వచ్చే బిట్టు అవి దేని నుంచి, ఏ ఫ్లవర్ నుంచి అంటే లోటస్ నుంచి, తామర పువ్వు నుంచి, సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఫుల్ మఖానా, ఫుల్ నేమ్ దాని పేరు, అక్కడ మఖానా ఇచ్చారు. అలాగే చిన్న తరహా పరిశ్రమలకు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పట్టు, వస్త్ర పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమలు. అలాగే ఫుడ్ మఖానా కూడా ఏ ఆహార పరిశ్రమకు అనేది ఏ పరిశ్రమకు చెందింది అంటే ఆహార శుద్ధి పరిశ్రమకి అంట, ఆహారానికి ఫుడ్కే సంబంధించింది. అలాగే చిన్న తరహా పరిశ్రమలకు ఇది ఒక్కటే అండర్లైన్ చేశాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం పట్టు వస్త్రం అనగా అది భారీ పరిశ్రమ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అనుకుంటాం, కానీ అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనమాట, చిన్న తరహా పరిశ్రమ. ఈ పారాగ్రాఫ్ నుంచి అంత ఇంపార్టెంట్ లేదు, కానీ ఈ పారాగ్రాఫ్ యాజమాన్యం నుంచి అయితే టెట్లో బిట్ అడిగి ఉన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనేది దేనికి సంబంధించి సపరేట్గా ఐడెంటిఫై చేయండి. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్లో మారుతి ఉద్యోగ్ లిమిట్ అనేది దేనికి సంబంధించింది అంటే సమూహంతో కూడి యాజమాన్యంతో నిర్వహించబడుతుంది. అంటే ప్రభుత్వంతో పాటు ఒకరి లేదా వ్యక్తులు సమూహంతో నిర్వహించబడేది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అంట, సహకార రంగంలోని పరిశ్రమలు. నెక్స్ట్ వచ్చేసి ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, సుధా డైరీ సహకార రంగంలో సాకారమైన విజయగాథలు అని చెప్పవచ్చు. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఫ్రెండ్స్, ఆనంద్ అండ్ సుధా డైరీస్ ఏమని కోఆపరేటివ్ అంటే సహకారం అంట, సహకార ఇండస్ట్రీస్ అనమాట. మారుతి ఉద్యోగ్ అనేది జాయింట్ అనమాట, కోఆపరేటివ్ అనమాట, సహకార. ఒక్కొక్కసారి ఇవి తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. జాయింట్ అని, మన సహకార బదులు జాయింట్ అని అడుగుతున్నారు, తెలుగులోనే జాయింట్ అని రాసేస్తున్నారు. సో మీరు తెలుగులోనే కాకుండా ఇవి జాయింట్, కార్పొరేటివ్ ఇలాంటివి మాత్రం కొంచెం ఇంగ్లీష్లో కూడా నేర్చుకోండి. నెక్స్ట్ పేజ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్లో ఇంపార్టెంట్ అంటే ఈ టేబులర్ కాలం ఇచ్చారు కదా, ఈ టేబుల్ ఇచ్చారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ భోపాల్లో జరిగిన డిజాస్టర్ అనమాట, దుర్ఘటన. ఇది కూడా మీకు 2018లో ఎవరైనా డిఎస్సి రాసుంటే ఐడియా ఉంటుంది వాళ్ళకి. ఈ భోపాల్ ఇన్సిడెంట్ అనేది అప్పుడు కూడా ఉంది, కానీ ఇంత విస్తృతంగా ఇలా అవ్వలేదండి. జస్ట్ ఇయర్ వరకు ఇచ్చారు,
ఇప్పుడైతే ఈ పారాగ్రాఫ్లో ఉన్న పాయింట్స్ అన్నీ చదివి మనకి ఇంపార్టెంట్గా ఉన్నవి నేను ఇక్కడ రాశాను చూడండి. ప్లేస్ భోపాల్, ఏ ఇయర్ అంటే December 3, 1984. ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇయర్ అడిగి ఉన్నారు ఒకసారి. ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో ఈ భోపాల్ గ్యాస్ అనేది ఈ ప్రమాదం ఏ పరిశ్రమలో జరిగింది అంటే ఆ ఇండస్ట్రీ పేరు అది పెస్టిసైడ్ ఫ్యాక్టరీ అండి. పెస్టిసైడ్స్, క్రిమి సంహారక ఉంటాయి కదా పెస్టిసైడ్స్, దానికి సంబంధించిన ఇండస్ట్రీలో కార్బైడ్ యూనియన్ అనమాట. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ చేసిందన్నది టెట్లో అడిగి ఉన్నారండి ప్రీవియస్గా, చాలా ఇంపార్టెంట్. మిథైల్ ఐసోసైనేట్ అండి, మిథైల్ ఐసోసైనేట్. అలాగే దాంతోపాటు అలాంగ్ విత్ హైడ్రోజన్ సైనైడ్, ఈ గ్యాస్ రిలీజ్ అవటం వల్ల అక్కడ ఆ ప్రమాదం అయితే జరిగిందనమాట. అయితే దాని ప్రభావం వల్ల అంధత్వం, అలాగే రోగ నిరోధక వ్యవస్థ లోపాలు, జీర్ణాశయ రోగాలు మొదలగిన వచ్చి వాటితో బాధపడుతున్నారండి. ఇదంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇదైతే అడుగున్నారండి. భోపాల్ ఏ ఇయర్ ఇన్సిడెంట్ జరిగింది అనేది ఇయర్ ఒకటి, ఏ గ్యాస్ రిలీజ్ అయింది, మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ అలాంగ్ విత్ హైడ్రోజన్ సైనైడ్. ఇండస్ట్రీ ఏం ఇండస్ట్రీ అంటే అది ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ అంటారు. ఫెర్టిలైజర్ కాదండి, ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ అని ఇస్తాడు మనకి ఆప్షన్స్. ఫెర్టిలైజర్ అంటే ఎరువులకు సంబంధించింది కాదు, అది పెస్టిసైడ్ క్రిమి సంహారకు సంబంధించినవి ఉంటాయి కదా అవన్నమాట. అవే హానికరమైన గ్యాసెస్ ఏంటంటే ఈ రెండు రాసుకోవాలి. సో ఆ బాక్స్లో అయితే మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ రాసే చూసారు, యూనియన్ కార్బైడ్ పరిశ్రమ, ఆ పరిశ్రమ పేరు. ఓకేనండి. అలాగే నెక్స్ట్ పేజ్లో అండి ఇంకో విపత్తు గురించి కూడా మెన్షన్ చేసి ఉన్నారు. ఇదైతే ఈ ఇయర్ మాత్రమే న్యూ సిలబస్లో యాడ్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగింది. ప్లేస్ చాంగ్ కింగ్ అనమాట. లొకేషన్ వచ్చి గోవాకియో అనమాట. యాక్సిడెంట్ ఏంటంటే గ్యాస్ బావిలో పేలుడు అనమాట. అయితే ఇది మెన్షన్ చేశారు విపత్తు, ఈ చాప్టర్లో 2 మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నా. కానీ దీని నుంచి అయితే ఏ టెట్ నుంచి కానీ డిఎస్సి నుంచి కానీ బిట్స్ అయితే నాకు తెలిసి రాలేదు. మేము ప్రీవియస్గా చెప్పన్నాను చూసారు భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్, అదొకటి చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలయ్యారు ఇచ్చారు కానీ అవి ఎప్పుడు అడగరండి, అలాంటి న్యూమరికల్స్ పెద్దగా అడగరు. చిన్న లైను మన టెట్లో అడిగి ఉన్నారండి. సన్రైజ్ ఇండస్ట్రీస్ అని వేటిని పిలుస్తారు, అభివృద్ధి చెందుతున్నా అని అడిగాడు. సో అభివృద్ధి చెందుతున్న సన్రైజ్ ఇండస్ట్రీస్ అంటారనమాట. చిన్న పాయింట్ నుంచి బిట్ అడిగారు టెట్లో. ఈ పేజీలో ఈ లైన్స్ చూడండి. ప్రపంచంలోని ప్రధాన పరిశ్రమలు, సమాచార సాంకేతిక పరిశ్రమలు, నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, అలాగే వస్త్ర పరిశ్రమ, ఇనుము, ఉక్కు, ఈ రెండేనండి ప్రపంచంలో ప్రధాన పరిశ్రమలు అని ఇస్తే మనం సమాచార సాంకేతికత పరిశ్రమలు ఒకటి, వస్త్ర పరిశ్రమ, ఇనుము, ఉక్కు, ఈ 3 మనం పిక్ చేసుకోవాలి ఆప్షన్స్ నుంచి. అలాగే అండి ఇందులో ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూసారా, సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడంటే సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, అలాగే ఇండియాలో బెంగళూరు ప్రాంతంలో ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్లో కూడా అడుగుతూ ఉంటారండి, ఐటీ సెక్టార్ హబ్స్ అని డైరెక్ట్గా. సో సిలికాన్ వ్యాలీ సెంట్రల్ కాలిఫోర్నియాలో ఉంది, నెక్స్ట్ బెంగళూరు ఇండియా. సో ఇవన్నమాట, ఈ 2 కూడా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ది సిలికాన్ వ్యాలీ సెంట్రల్ కాలిఫోర్నియాలో ఉంది అన్న చూడండి, అదైతే టెట్కి అడిగి ఉన్నారండి. ప్రధాన పరిశ్రమలు 1 to 3 నెంబర్స్ మెన్షన్ చేశాను చూసారా, ఆ 3 గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అలాగే ఈ పారాగ్రాఫ్లో చూడండి, దేనిని వెన్నెముకగా పిలుస్తారు ఏ పరిశ్రమ అని అంటే మనం ఉక్కుని ఆధునిక అనేది హైలైట్ చేసుకోవాలి. ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా బ్యాక్ బోన్గా పిలుస్తారు. అలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్లో 1950 తర్వాత పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తులు జరగటం, ఈ 1950 అనే ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇక్కడే కాదు, సోషల్ స్టడీస్ హిస్టరీలో కూడా మనకి ఒక టాపిక్లో అయితే మెన్షన్ చేస్తున్నారు 1950 అనేది. సో ఇంపార్టెంట్ అండి. అలాగే నౌకాశ్రయాలకు దగ్గరగా గల చదునైన విశాల భూభాగాలలో ఈ పరిశ్రమలు ఉన్నాయి, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో మనకి ప్రీవియస్ సిలబస్తో లింక్ చేసిన టాపిక్స్లో ఇది కూడా ఒకటండి, జంషెడ్పూర్ అనమాట. టిస్కో జంషెడ్పూర్ అని ఉంది చూసారా, సాంగ్చి. ఈ టాపిక్ అనేది
ప్రీవియస్ సిలబస్లోది ఎక్స్టెండ్ అయ్యిందండి. ఇప్పుడు కూడా మనకి కంటిన్యూ అయ్యింది. న్యూ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు. అలాగే టెట్లో కూడా దీని నుంచి బిట్స్ వచ్చిందనమాట. ఈ పారాగ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ భారతదేశంలో గల ఏకైక కర్మాగారం ఏది అంటే టిస్కో అండి. ఇది 1947లో స్థాపించారు. ఇది ప్రీవియస్గా రిపీట్ అయిన టాపిక్ అండి. అలాగే ఈ టిస్కో కర్మాగారాన్ని ఇండస్ట్రీని 1907 సంవత్సరంలో జార్ఖండ్లోని సువర్ణరేఖ ఘార్కే నదుల సంగమానికి సమీపంలో సాంగ్చి ప్రాంతంలో స్థాపించారు. ఇది టెట్కి మ్యాచింగ్ రూపంలో ఈ పారాగ్రాఫ్స్లో ఉన్న బిట్స్ అన్నీ ఒక 3 లైన్స్ కలిపి మ్యాచింగ్ రూపంలో ఇచ్చారండి. తర్వాత కాలంలో సాక్షి అనే పేరు దేనిగా మార్చబడింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జంషెడ్పూర్గా మార్చబడింది. ఇక్కడ జంషెడ్పూర్ ప్రాంతం దేశానికి ఎక్కడ మధ్యలో అన్నది హైలైట్ అండి. మధ్యలో గల అత్యంత అనుకూలమైన ప్రాంతంలో నెలకొని ఉన్న ఇనుము ఉక్కు కేంద్రం. దీని నుంచి బిట్స్ డెరైవ్ చేశాను చూడండి. సంచి ప్రాంతం ఎక్కడ ఉంది? జార్ఖండ్లోని సువర్ణరేఖ. నెక్స్ట్ అది ఘార్కే నదుల సంగమ ప్లేస్ అనమాట. సాక్షిని ఎలా మార్చారు? ఓకేనండి, జంషెడ్పూర్గా మార్చారు. ఏ ఇయర్ ఫస్ట్ స్థాపించబడింది? 1947. అలాగే టిస్కో కర్మాగారాన్ని 1907. ఈ ఇయర్స్ అనేవి 47, 1907. అలాగే ఇందాక చెప్పాను కదండి, 1950 తర్వాత పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తులు జరగడం జరిగింది. ఈ 3 ఇయర్స్, అలాగే భోపాల్ ఇన్సిడెంట్, ఈ 4 ఇయర్స్ అనేవి ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్. అలాగే సుధా డైరీస్, నెక్స్ట్ పూర్ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి బిట్స్ కంపల్సరీ అడుగుతారు. వీటికన్నా ఎక్స్ట్రా టాపిక్స్ ఏం లేవన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి ఫ్రెండ్స్. సాక్షి అనే ప్రాంతాన్ని ఉక్కు కర్మాగార స్థాపనకు ఎంపిక చేశారు. ఈ ప్రదేశంలో బెంగాల్ నాగ్పూర్ రైలు మార్గంలో కలిమిటి స్టేషన్ నుండి 32 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్లో చూడండి ఫ్రెండ్స్. ఈ పరిశ్రమకు జరియా ప్రాంతపు బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ఇనుప ధాతువు, సున్నపరాయి, డోలమైట్, మ్యాంగనీస్ లభిస్తుంది. దీని నుంచి బిట్టు ఎలా డెరైవ్ చేస్తారో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఐరన్, లైమ్, డోలమైట్, మ్యాంగనీస్ ఇవన్నీ ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో లభిస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ బొగ్గు అనేది జరియా. ఇలా మీరు క్లియర్గా పారాగ్రాఫ్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే టెట్లో కింద అడిగారు ఒరిస్సా,